అందరికీ నమస్కారం. సువికా భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా తొలి ఏకాదశి ఎలా చేసుకుందామో చూద్దాము. ఓం నమో నారాయణాయ నమః. పెద్దవారికి గుడికి వెళ్ళటానికి వీలు లేని వారికి ఇంట్లోనే తొలి ఏకాదశి సింపుల్గా చేసుకుందాం. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పీఠంపై పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీనారాయణుని పటాన్ని పెట్టి పసుపు రంగు పూలతో అలంకరించుకొని స్వామివారికి తులసి దళాలను సమర్పించాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు సమయం ఉంటే విష్ణు సహస్రనామాన్ని కూడా జపించడం చాలా మంచిది. తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా పేలాల పిండి, పాలు, పేలాల పిండి, యాలకుల పొడి స్వామివారికి సమర్పించడం అత్యంత శుభప్రదం. దీనితో పాటు అరటి పండుని కూడా సమర్పించవచ్చు. మనం ఇంట్లో నిత్య పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా మంచిది. రోజంతా మనసులో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించడం ఉత్తమం. ఓం నమో నారాయణాయ నమః. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సువికా భక్తి టీవీను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుకి వస్తాము. ధన్యవాదాలు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని మనకి వీలుని బట్టి 11, 21 లేదా 108 సార్లు జపం చేయడం చాలా మంచిది. ఓం నమో నారాయణాయ నమః. 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 ఓం నమో నారాయణాయ నమః.